ఓకే. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మన భారతదేశ క్షేమం కోసం, రక్షణ కోసం మనం అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజైతే 7 గంటల ప్రార్థన ధూపంలో మనం ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు మన భారతదేశంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగినట్లుగా ఈ జీసస్ మిరకిల్ సిటీలో జరిగిన ప్రార్థనను ప్రభు ఆలకించినట్లుగా మనం ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ ఉదయకాల సమయంలో నాయన 7 గంటల ప్రార్థన ధూపం నాయన ప్రార్థన కూడికలో నా ప్రభువా, నా తండ్రి, నీ సన్నిధిలో చేరి మీ నామం స్తుతించడానికి, మీ నామం కనపరచడానికి అయ్యా, నీ దృష్టికి అనేకమైనటువంటి భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి సమస్యల గురించి, శోధల గురించి నా ప్రభా నీ నామముకు దృష్టికి తీసుకురావడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మా భారతదేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలను, 8 కేంద్ర పాలిత ప్రాంతాలను రక్షించండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రం వరకు మా దేశాన్ని రక్షించండి. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాను, ప్రతి మండలాన్ని, ప్రతి తాలూకాను, ప్రతి గ్రామాన్ని అయ్యా నాయన 146 కోట్ల మంది ప్రజల మీద దర్శించండి. మా ప్రధానమంత్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తి దయచేయండి, బలం దయచేయండి. మా దేశంలో నాయన చక్కగా పరిపాలించే జ్ఞానం నీ దాసం దయచేయండి. అలాగే రాష్ట్రపతి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కేంద్ర మంత్రులను, ఆయన ఎంపీలను అయ్యా జ్ఞాపకం చేసుకొని దీవించండి. మా ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, అలాగే రాష్ట్ర మంత్రులను జ్ఞాపకం చేసుకోండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప, మీ కబ్జలు కనికరించండి, సహాయం చేయండి బాబు. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అయ్యా నా తండ్రి నాయన నీ సేవకులకు వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా యేసులో లయపరచబడిన కాక ప్రార్థిస్తున్నాను. సంఘాల క్షేమం దయచేయండి, సేవకుల క్షేమం దయచేయండి, విశ్వాసాల క్షేమం దయచేయండి. మీరు అక్కడ దినాల్లో ఉన్నాం కనుక నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నీ కొరకు మేము అందరం కలిసి అయ్యా రోషం కలిగి జీవించే కృప దయచేసి మీరే మహిమ పొందుకోమని ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి అంగీకరించి జపవిచారణము చూస్తూ తీయు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి.